SR777 న్యూస్ కి స్వాగతం. రంగారెడ్డి జిల్లా షాబాద్లో దారుణం, 6గురిని హత్య చేసిన కిరాతకుడు. రంగారెడ్డి జిల్లాలో అత్యంత దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. పోక్సో కేసు పెట్టారన్న కోపంతో 6గురిని అత్యంత కిరాతకంగా హత్య చేశాడు దుర్మార్గుడు. పోక్సో కేసు పెట్టిన బాలికను పొలంలోకి లాక్కెళ్లి చంపేశాడు. బాలిక తల్లి, బాలిక అమ్మమ్మను హత్య చేసిన అనంతరం ఇంటికెళ్లి భార్య, 2 పిల్లలను కూడా అత్యంత కిరాతకంగా హత్య చేసి పరారైన దుర్మార్గుడు. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల కేంద్రంలోని దైవాలగూడకు చెందిన ఓ బాలిక రాజ్కుమార్ అనే వ్యక్తి తనను వేధిస్తున్నాడంటూ మే 16వ తేదీన తల్లితో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. రాజ్కుమార్ను అరెస్టు చేశారు. తనపై ఫోక్సో కేసు పెట్టిన కుటుంబంపై అతడు కక్ష పెంచుకున్నాడు. తాజాగా అతడు బెయిల్పై ఇంటికి తిరిగొచ్చాడు. ఈ నేపథ్యంలోనే దారుణానికి ఒడిగట్టాడు. శనివారం తెల్లవారుజామున బాలిక ఇంటికి వెళ్లాడు. బాలిక అమ్మమ్మ, బాలిక అమ్మను అతి కిరాతకంగా హత్య చేశాడు. ఆ తర్వాత బాలికను పొలంలోకి లాక్కెళ్లి ప్రాణం తీశాడు. అనంతరం తన భార్య సరిత, 2 పిల్లల్ని కూడా హత్య చేశాడు. హత్యల తర్వాత తల్లిదండ్రులకు ఫోన్ చేసి, నేను 6 మందిని మర్డర్ చేశాను, ఒకచోట 3గురిని, మరొక చోట 3గురిని హతమార్చాను, నేను కూడా చచ్చిపోతున్నా అని చెప్పాడు. తల్లిదండ్రులు ఈ విషయాన్ని పోలీసులకు చెప్పారు. అప్రమత్తమైన పోలీసులు ఘటనాస్థలికి చేరుకునేలోపే నిందితుడు అక్కడ్నుంచి పరారయ్యాడు. పోలీసులు 6 మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నిందితుడు భార్యా పిల్లలను ఎందుకు చంపాడన్నది మిస్టరీగా మిగిలింది. పోక్సో బాధితురాలికి, కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులు. మీ నాన్నను ఎలా చంపేశారో మిమ్మల్ని కూడా అలాగే చంపేస్తానని బాధితురాలి కుటుంబాన్ని గతంలో బెదిరించిన రాజ్కుమార్. అయితే బాధితులు అప్పుడే ఫిర్యాదు చేసినా పట్టించుకోని పోలీసులు. ఫిర్యాదు చేసిన బాధిత కుటుంబంతో స్థానిక పోలీసులు దురుసుగా ప్రవర్తించారని ఆరోపణ. అప్పుడే పోలీసులు కఠినంగా వ్యవహరించి ఉంటే ఇవాళ 6గురి ప్రాణాలు పోయేవి కావని కుటుంబ సభ్యుల ఆరోపణ. ఇది కేవలం పోలీసుల నిర్లక్ష్యమే అని బాధిత కుటుంబ సభ్యుల ఆందోళన. రోజు భయంగానే ఎట్లున్నారో రాత్రి కూడా భయంగానే అట్లే ఉన్నారు. రాత్రి 11 గంటలకు ఆ సమయంలో రాజ్కుమార్ అనే వ్యక్తి వచ్చి అలా ఇంట్లో ఇప్పుడు డోర్ తీసినప్పుడు బయట బ్యాక్ నుంచి వచ్చింది, స్టేడియం వెనకాల నుంచి ఆ కాంపౌండ్ వాళ్ళు దుంకేసి చిట్యాల రుక్కమ్మ, లక్ష్మి, అక్షయ ఈ 3 ఉన్నారు. ఆ హ్యాండికాప్డ్ అమ్మాయి ఉన్నది. ఆ ఇంట్లో చూడండి ఆయన ఆ బ్యాక్ సైడ్ నుంచి. ఆ సీసీ ఫుటేజ్ కూడా ఇచ్చినాం అందరికీ, మీకు కూడా అందిద్దాం. ఇంకోటి వచ్చి లోపలికి వచ్చి డోర్ కొట్టిండో ఏం చేసిండో, ఇప్పుడు డోర్ తీసింది ఎవరు, మా అక్క తీసినట్టుంది. ఇప్పుడు పెద్దామంటే పడుకుంది, పెద్ద మనిషి ఆమె పడుకుంది. మా అక్క తీయంగానే కడుపులో పొడిచిండి ఇవి వచ్చేసినాయని చెప్పి పిఎస్ వాళ్ళే వచ్చేస్తే ఆమె తట్టుకోలేక మా అద్దను లేపనిక పోయింది. ఆమె లేచేసరికి ఆమె కొంచెం పెద్ద మనిషి కదా, సడన్గా లేవదు కదా, లేచేలోపే ఆమెను గొంతు కోసేసి ఇక మా అమ్మాయిని తీసుకొని పారిపోతుండు, నిన్ను కూడా చంపేస్తా అని చెప్పేసి. ఆ పారిపోయే సీసీ కెమెరాల ఫుటేజ్లో కూడా బలవంతంగా గుంజుకొని పోయి ఆ కంపౌండ్ వాళ్ళ అవతల ఇట్లా నూకేసిండు. అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోయి ఇంకా ఒకటి దయాలగూడ రోడ్డు చెరువు ఉందట, ఆ చెరువు దిక్కులా పోయి అమ్మాయిని కూడా చంపేసిండు. ఆమెను కూడా గొంతు కోసిండు. అంటే తన భార్య పిల్లలు అప్పుడు అది అక్కడ చేసి ఇక్కడ వచ్చిండు అని చెప్పేసి పిఎస్ వాళ్ళు చెప్తేనే అర్థమవుతుంది మాకు. వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ మేము తెలుసుకోలేదు, అది వాళ్ళు చెప్తున్నారు. ఇంత పెద్ద నిర్లక్ష్యం వచ్చేసి షాబాద్ పిఎస్ఎస్ సిఐ కాంతారెడ్డి, ఎస్ఐ రమేష్ వీళ్ళు టేకప్ చేసిన కేసు ఇది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నిర్లక్ష్యమే. అది కూడా మీతో షేర్ చేసిన. ఎఫ్ఐఆర్ కాపీలో కూడా వాడు ఏమేమి చేస్తా అనేది కూడా ఎఫ్ఐఆర్ కాపీలో కూడా ఎట్లయితే మేము మెన్షన్ చేసినామో యాజ్ టీజ్గా అట్లనే వేసినాడు, చంపేస్తా. ఇగో ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఉంది నా దగ్గర. ఈ ఎఫ్ఐఆర్ కాపీలో క్లియర్గా మెన్షన్ చేసి ఉంది. ఓకే. ఇప్పుడు గతంలో ఏమైనా అంటే తన మీద కేసు పెట్టిన తర్వాత ఏమైనా బెదిరింపులు వచ్చినాయి అమ్మాయికి కానీ? ఇప్పుడు అమ్మాయి ఏం చేస్తుంది అంటే ఏం చదువుకునేదా? చదువుకుంటుంది, ఇంటర్ సెకండ్ ఇయర్ ఇక్కడ ఈ గౌతమ్ ఈ కాలేజీ శంషాబాద్. ఓకే. ఇంతకుముందు ఇట్లనే కాలేజీకి పోతుంటేనే వీడు అక్కడక్కడ బస్ స్టాప్లలో అక్కడక్కడ ఎక్కడైతే దిగుతుందో అమ్మాయి అక్కడ వెయిట్ చేయడము, ఈ అమ్మాయిని బస్ దిగు అని అరెస్ట్ చేయడము, ఇవన్నీ చేసిండు. అమ్మాయి వచ్చి మాకు చెప్పిన తర్వాత మేము అమ్మాయికి చెప్పుకున్నాం, నువ్వు మాత్రం అది చేయకు, మేము ఏం చేయాలో అది చేస్తాము,
పిఎస్ నుంచి మనం చేద్దాం. మనం వాళ్ళ ఇంటికి పోలే కొట్లాలే చేయాలి. పిఎస్ నుంచి పిఎస్లోకి వచ్చే ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం ప్రతిదీ, అయినా కూడా వీళ్ళు ఏం పట్టించుకోలేదు. ఇంకోటి, ఇప్పుడు కాలేజీ స్టార్ట్ అయ్యే ముందు మొన్న 3-4 డేస్ కింద పిఎస్ పోయి మా అక్క చెప్పేసింది, ఇప్పుడు చనిపోయిన లక్ష్మి అనే ఆమె, మా బిడ్డను మరి కాలేజీకి పంపిస్తున్నాం, మాకు భయం ఉంటుంది, మరి పంపాలన్నా వద్దంటే పంపండి, ఏమైతే ఆడు భయపడి పారిపోయినాడు. ఇంకొస్తే అడిగా మళ్ళీ రమేష్ అనేట ఆయన, ఒక ఆయన వైఖరి ఆయన, వీళ్ళంతా వాళ్ళకి మాకు అనిపిస్తుంది వాళ్ళు లంచం పోసి వాళ్ళను పక్కకు జరిపారు, ఈ కేసును పక్కకు జరిపారు అనేది అనిపిస్తున్నది. అంటే అట్లా నిందితుడు ఆత్మహత్య చేసుకుంటాడని బెదిరించినట్టు అనుకుంటున్నాను. ఇదివరకు ఇప్పటికీ ఆ పిఎస్లో పోయి అడిగితే చెప్తారు ఆ క్యాండిడేట్ గురించి, వాడు అప్పులు చేసి అప్పులో వస్తే నా మీద కిడ్నాప్ చేసిరు అని చెప్పేసి కేసు పెట్టున్నా అని చెప్పేసి అమ్మనాయనను పంపించి కేసు పెట్టించినోడాడు. ఇంతకుముందు వాళ్ళ చరిత్ర ఉన్నది, ఆ చరిత్ర వాళ్ళకి తెలుసు, మాకన్నా ఎక్కువ వాళ్ళకే తెలుసు ఆయన గురించి. అట్లాంటిది కూడా ఇప్పుడు చచ్చిపోయిండు అదంటే మేము నమ్ముతామా? వీళ్ళు ఎంక్వైరీ ఇప్పుడు దొరకడాడు, వీళ్ళకి ఎన్ని రోజులు వెతికినా దొరకడు.